come out with colors and ki oka nidarshana sir. These are the different aspects during the FLN program sir. So ఇప్పుడు మిడ్ లైన్ చేసినప్పుడు sir, it's really heartening to see స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు దాకా సై సెకండ్ స్టాండర్డ్ నుంచి 10th వరకు ఈ బేసిక్ ఫౌండేషన్స్ లేని వలన వాళ్ళు కష్టపడి హౌ దే లాస్ ద కాన్ఫిడెన్స్, హౌ మచ్ ప్రెషర్ దే అండర్గాన్. సో వన్స్ దే స్టార్టెడ్ రీడింగ్ అండ్ రైటింగ్ సార్, యూ కెన్ సీ ద జాయ్ ఇన్ ద కిడ్స్ as well as the teachers' confidence. So this is really a fulfilling effort sir. Definitely I must thank School Education Department and Tribal Affairs Department supporting in all the efforts successfully sir. So this is from ASR sir. Thank you sir. This was started, sorry, this was started before the FLN program of the school education ante kada meer mail start chesaru. Yes, mail start chesanu sir. And material anta meer appudu tayaru cheskunnaaru. pratham nunche తీసుకున్నాం సేమ్ టెస్టింగ్ టూల్స్ లో తీసుకొని ఫిజికల్ గా ఎగ్జామ్ సార్. ఇప్పుడు యాప్ లేదు సార్. 24-25 లో కూడా లాస్ట్ ఇయర్ కూడా చేశాం బట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ లో బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్ వీఆర్ సీయింగ్ బ్యూటిఫుల్ చేంజ్. Now we are structuring it for all 32 lakhs students. Yes, so that will be wonderful sir. Yes sir. Thank you. అంటే ఇది ఆల్ కలెక్టర్స్ కెన్ నోట్ ఇట్. దీన్ని మీరు ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాంచ్ చేశారో, కలెక్టర్ అనేవారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యు ఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో మీరు డ్రైవ్ చేసేదాన్ని బట్టి ఫలితాలు వస్తాయి. నిన్నంతా మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్లో మీరు ముందుకు రావాలి. ఇది బిగినింగ్, ఫస్ట్ మీటింగ్ ఇది. ఎవ్రీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మీరు చేసినటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవి రిప్లికేట్ చేయడానికి పనికి వస్తాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్. ఇన్ ఎ బిగ్ వే వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్. దిస్ ఈజ్ ఫ్యూచర్ అసెట్స్ ఆఫ్ ది స్టేట్, ఫ్యూచర్ క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ ఆర్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ. That is where every person in this world have uniform knowledge. వాళ్ళని పైకి తీసుకొచ్చేదాన్ని బట్టి వాళ్ళలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇది ఎవ్రీ కలెక్టర్ హ్యాస్ టు కీప్ ఇన్ మైండ్. స్టూడెంట్ డేస్ నుంచి హెల్త్, ఎడ్యుకేషన్ మీద ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓవరాల్ సిటిజన్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు విలువల బడి కూడా పెట్టారా? విలువల బడి కుప్పంలో ఒక కాన్సెప్ట్ పెట్టారని, విలువల బడి, అది కూడా ఒకసారి రాసుకోండి. ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి టీచర్స్ అండ్ అవుట్ సోర్సింగ్ పర్సన్స్ ఆఫ్ దట్ విలేజ్, స్పోర్ట్స్ క్యారెక్టర్, ఇన్స్పిరేషనల్, ఎవ్రీడే 1 hour 1.5 hour చేస్తున్నారని. ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. పేరే విలువల బడి. అలాంటి న్యూ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి యువర్ ఆల్, మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు విలువలు ఇంపార్టెంట్ అని. నాలెడ్జే కాకుండా విలువలు కూడా, ఈ రెండు ఇంటిగ్రేట్ చేయండి. ఆ విలువల బడి కొంచెం వర్కౌట్ చేయండి. ఈ కాన్సెప్ట్ని, ఇది నాలెడ్జ్ మనకు వస్తుంది, అది క్యారెక్టర్ మనకు వస్తుంది. ఓకే, ఈ రెండు నోట్ చేసుకోండి. మీరు ఎంతవరకు ఆప్షన్ కాదు, ఇంకా ఇంప్రూవ్డ్ మోడల్ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. యూ కమ్ బ్యాక్ విత్ ఇంప్రూవ్డ్ మోడల్స్. దెన్ నెక్స్ట్ మన్యం మీకు నిన్న యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఇంపార్టెంట్ డేటా ఉంటే చెప్పేస్తే సరిపోతుంది. Yes sir. Sir, good morning sir. Yesterday we explained about Mustabu sir, but briefly I would like to explain why Mustabu is sir. As many people are feeling that Mustabu is a small concept, what is the greatness of this program? Just to apprise the same sir. So to create awareness in students about personal hygiene is the basic object sir. So next one is improving health in the students and also hygiene standards. Building confidence is the major effect of this Mustabu sir, and personality development. Usually when compared to private schools, what government students think of is only the difference between difference in confidence. So this washing class, clear face,
whom may have will make them confident, sir. And instilling discipline and regular habits at early age makes them great personalities in future, sir. And enhancing the school environment by creating a good atmosphere by seeing students clean and fresh, sir. And also, this is the foundation for school hygiene as well as per the guidance of Honorable CM, sir. It is impacting the family hygiene also, sir. These students are going to home and telling their parents about this Mustabu, and they are ensuring their parents also try to use the same whatever they are implementing, sir. So, and this one is, sir, the impact of Mustabu, sir. Within 2 months, the 6 students' strength is drastically dropped down, sir. So, I would like to present a small video, sir, just 3 minutes, sir. ప్రోగ్రాంలో కలెక్టర్ గారు ఒక సరికొత్త కార్యక్రమాన్ని మాకు తెలియజేశారు. పిల్లలకి ఇక్కడ ఏమైతే మళ్ళీ కొత్తగా మేము నేర్పించామో అదే విషయాన్ని పిల్లలు ఇంటికి వెళ్ళి కూడా నేర్పించే దిశగా వెళ్ళడం మాకు చాలా సంతోషము. దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటం పాటు హాజరు శాతం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ మేము జీవితం చెప్పకపోయినా సరే ఆ తిరిగి మేము ఎక్కడ మర్చిపోయినా సరే పిల్లలు చెప్తారు, అమ్మ ఇలా ఉండాలి, అలా ఉంటే మనకి ఏ ప్రాబ్లం రాదు, ఏ ఇబ్బందులు రాదు, జ్వరం వచ్చి ఇవన్నీ వచ్చి. కానీ ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది, చాలా స్కూల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి అందరూ చక్కగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే ముస్తాబు కార్యక్రమం. మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం. థ్యాంక్ యూ, సార్. ఇది స్ట్రైట్ అవే ఆల్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. టోటల్గా హౌ మెనీ స్టూడెంట్స్ ఇస్ దేర్? 70 lakhs సార్ మొత్తం కాలేజెస్తో కలిపి మనకి 79 lakhs అప్ టు క్లాస్ 1 నుంచి 12th వరకు సార్, ఇంటర్మీడియట్. ఓకే, అప్ టు 12th క్లాస్ వరకు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్. దీంతో 79 lakhs ఇంటూ అనదర్ 1 ఫ్యామిలీ, అంటే ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ పెట్టుకుంటే
దగ్గర దగ్గర 2 crore వరకు ఇది ప్రభావితం చేస్తుంది. ఇది అక్కడి నుంచి ఇల్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది. దీన్ని వాచ్ చేయండి, దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి. కలెక్టర్స్ హ్యాస్ టు డ్రైవ్. దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్. మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది డబ్బులు లేకపోతే ఎట్లా పని చేస్తాం సార్ అంటారు. కానీ ఆలోచన, ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేషన్తో, బెస్ట్ ప్రాక్టీసెస్తో వెల్త్ క్రియేట్ చేస్తాం, ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్లో ఇంకా నాకు కొన్ని బాగా, ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ది వే యూ ఆర్ థింకింగ్. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ రావాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసకు ఫలితం రావాలి. అన్ని డబ్బులతోనే కావు. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్తో రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను పోయినప్పుడు పిల్లలు అన్నారు, పిల్లలు ఒక మాట అన్నారు, సార్ మాది ముస్తాబు కార్యక్రమం చాలా బాగుందని. ఐఎమ్ టోటల్ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్. సింపుల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ ఈజ్ హ్యూజ్. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎంతవరకు డ్రైవ్ చేయగలుగుతారో డ్రైవ్ చేయండి. ఆల్ కలెక్టర్స్, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ అందరం కూడా ఫ్యూచరు ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాన్ని మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే, మనీనే కాదు టైం